కాకినాడ జిల్లాలో ప్రపంచంలోనే అరుదైన గొంతు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని మెడికవర్ హాస్పిటల్ హెడ్ అంజుబాబు తెలిపారు. కాకినాడలోని ఈఎన్టీ విభాగం వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. కాకినాడ జిల్లాకు చెందిన ఒక మహిళ గొంతుకు సంబంధించిన క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా మెడికవర్ ఆసుపత్రి వైద్యురాలు నిఖితారెడ్డి అత్యాధునిక పద్ధతుల్లో చికిత్సను అందించారు. మహిళా గొంతులో అరుదైన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో పూర్తి పరిశీలన అనంతరం శస్త్రచికిత్స ఉత్తమ మార్గమని నిర్ణయించి వైద్య నిపుణులతో కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఇటువంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, గొంతు సంబంధిత ఇబ్బందులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక గొంతు నొప్పి వంటి లక్షణాలు కల్పించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే, ఈ కేసు ఏంటంటే ఒక 32 year old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడ కంగారు పడి భయపడి ఈ 5 years డిలే చేసి తర్వాత మాట్లాడడానికి కానీ తినడానికి కానీ ఇబ్బంది ఉందని చెప్పి మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆవిడకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, చిన్న ప్రొసీజర్ అమ్మా, ఏం కాదు, మనం దాన్ని ఏంటో గడ్డ తెలుసుకుందామని ఆపరేషన్కి తీసుకెళ్ళాను. ఆపరేషన్ స్కానింగ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్లో ఆ గడ్డ మొత్తం ఒక పీస్ కింద రిమూవ్ చేయడం జరిగిందండి. మామూలుగా అలాంటి గడ్డలు ఒక పీస్లో రిమూవ్ చేయడం అన్నది చాలా కష్టం. సో కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఈజీగా మనం ఒక పీస్లో రిమూవ్ చేసి దాన్ని హిస్టోపెథాలజిక్ అంటే పెథాలజిక్ పంపించడం జరిగింది. పెథాలజిక్ పంపించినప్పుడు అది ఏమొచ్చిందంటే ఇరిటేషన్ ఫైబ్రోమా అంటారండి. దాన్ని ఇరిటేషన్ ఫైబ్రోమా అంటే అది కాన్స్టెంట్గా థ్రోట్లో కానీ నోస్లో కానీ ఓరల్ క్యావిటీలో కానీ ఏమన్నా ట్రామా కానీ, చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బ కానీ, లేకపోతే డెంచర్స్ వల్ల కానీ అండ్ ఎక్స్ట్రా ట్రామా వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు ప్రత్యేకమైందంటే హార్డ్ ప్యాలెట్లో రావడం అనమాట. నొప్పి లేదు, నాకు నొప్పి లేదు మేడం, అందుకే నేను 5 ఏళ్ళు ఉంచుకున్నాను అన్నారు. బట్ ఏది నొప్పి లేనిది సేఫ్ కాదు. పెయిన్లెస్ థింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సేఫ్. సో ఇది కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో పెయిన్ లేదు కదా అని దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. లక్కీలీ ఇదైతే క్యాన్సర్ సంబంధించింది ఏమీ కాదు, బినైన్ ట్యూమరే. బట్ అది రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ. ఆవిడ ముందే చేయించుకుని ఉండుంటే ఇంకా చిన్న సైజులోనే మనం తీసేసేవాళ్ళం. సక్సెస్ అండి. సర్జరీ వరకు మాత్రం చాలా బాగుంది. బట్ డిలే చేయకూడదు. 2 to 3 weeks కన్నా ఎక్కువ ఏమైనా నోట్లో గడ్డుంటే మాత్రం అసలు డిలే చేయకూడదు. వెంటనే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి, బయాప్సీకి వెళ్ళాలి అండ్ అది ఎటువంటి గడ్డు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన మెడికవర్ దగ్గరికి వస్తే ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం అన్ని రకాల సర్జరీస్ చేస్తూ ఉంటారు. అంటే కంట్లోంచి తరచుగా నీరు కారడం, అలాంటి సర్జరీస్ కూడా మనం ముక్కు ద్వారా ఎండోస్కోప్స్ ద్వారా వెళ్ళి ఏ ఘాటు పుట్లు లేకుండా కూడా సర్జరీస్ చేస్తున్నాం. ఈఎన్టీలో అవైలబుల్గా ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య భద్రత అన్ని సర్వీసెస్ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్నాయి. మెడికవర్ హాస్పిటల్లో అతి రేరెస్ట్ ప్రొసీజర్ అని చెప్పచ్చు. చాలా అరుదైన ప్రొసీజరు. అంటే చెప్పాలంటే ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రొసీజరు మెడికవర్ హాస్పిటల్లో జరిగింది. సో ఈ విషయమై మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో మెడికవర్ హాస్పిటల్స్ గతంలో చెప్పినట్టుగా వైద్య రంగంలో మేము అన్ని విభాగాల్లోని నెంబర్ 1గా ఉండి ప్రజలకి సేవలు అందిస్తున్నాం. అలాగే ఈఎన్టీ విభాగంలో కూడా మా దగ్గర డాక్టర్ నిఖితారెడ్డి మేడం ఈఎన్టీ సర్జన్ ఉన్నారు. మేడము చాలా అరుదైన ప్రొసీజర్లు చేస్తున్నారు మా హాస్పిటల్లో. దానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ప్రజలందరికీ ఉపయోగపడేది కాబట్టి మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. కాకినాడలో మెడికల్ హాస్పిటల్స్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే, ఈ కేసు ఏంటంటే ఒక 32 year old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడ కంగారు పడి భయపడి